ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఎనలేనిది అని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కచ్చెప్పి ఆడిటోరియం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షణ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురువు పూజోత్సవ కార్యక్రమంలో ఏర్పాటుతో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆహుతులు జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 150 కోట్ల పైబడిన భారతీయ జనాభా ఉంటే అందులో సుమారు 60 కోట్ల మంది 25 సంవత్సరాలలోపు వారు ఉంటారని, వారిని సమాజానికి ఎంతగానో ఉపయోగపడే విధంగా మంచి బాటలో నడిచేలా గురువులు తీర్చిదిద్దితే మన దేశ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులను గొప్పగా వృద్ధి చెందేలా గురువులు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ IAS, IPS, డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు ఇలా కొన్నిటికే పరిమితం కాకుండా విద్యార్థులకు గొప్పగా ఎదిగేందుకు మరిన్ని అందుబాటులో ఉన్న అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు ఒక కొటేషన్ను గుర్తు చేశారు. APJ అబ్దుల్ కలాం కూడా గొప్ప భవిష్యత్తు కొరకు కలలు కలాలని చెప్పేవారని, గొప్ప లక్ష్యం ఉండాలని, దానిని సాధించే ప్రణాళిక, నిబద్ధత ఉండాలని, దానిని మనం పిల్లలకు అలవర్చాలని సూచించారు. అలాగే పిల్లలకు విద్యా బోధనలో ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉన్న అంశాలను ఉదాహరణగా వివరించాలని తెలిపారు. అలాగే వారికి బోధన వినూత్న పద్ధతుల్లో పిక్టోరియల్ విధానంలో చెప్తే ఎంతగానో చక్కగా విద్యార్థులకు అర్థం అవుతుందని, కన్సెప్చువల్ లెర్నింగ్ ఎంతగానో ఉపయోగకరమని తెలిపారు. మన మాతృభాషపై పట్టు ఉండాలని, మనం ఎప్పుడు మన మాతృభాషను గౌరవించాలని మన ముఖ్యమంత్రి ఎప్పుడూ చెప్తుంటారని గుర్తు చేశారు. తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాష, ఇతర భాషలు కూడా ముఖ్యమే అయినప్పటికీ మన మాతృభాష తెలుగును ఎప్పటికీ గౌరవించి వాడాలని సూచించారు. ఒక విద్యలోనే కాదు, ఉపాధ్యాయ వృత్తిలోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా అత్యున్నత స్థానాలు తీసుకొచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భముగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ఇది ఒక పండుగలాగా గురువులు, విద్యార్థులు అన్ని చోట్ల కూడా జరుపుకోవడం చాలా సంతోషం. మొట్టమొదటిగా గురువులు అనేది ప్రతి ఒక్క పిల్లవాడిని తీర్చిదిద్దడం వారి యొక్క నైపుణ్యం. ఆ నైపుణ్యంతోనే టీచర్లు ఈరోజు వాళ్ళ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత చదువులు చదివి ఒక IASగా, ఒక IPSగా, ఒక IRSగా, ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా ఎన్నో చదువులు ఈ పోటీ ప్రపంచంలో మన భారతదేశం విద్యలో అగ్రస్థానం నిలిచి మన భారతదేశం నుంచి కూడా అగ్రదేశాలకు వెళ్ళి అక్కడ మంచి పేరు IT ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సంపాదించుకొని అటువంటి తెలివైన ఉన్నతమైన విద్యార్థులు మన దేశంలో ఉండడం చాలా గర్వించదగ్గ విషయం. దార్శనికత అంటే మీ యొక్క మార్గదర్శనంలో ఎంతో మంచి స్టూడెంట్స్ని తీర్చిదిద్దబడి వాళ్ళ ద్వారా ఈ దేశం పాలించబడి, అలాగే మన రాష్ట్రం పాలింపబడి, ముందుతో పోలిస్తే ప్రతినిత్యం ప్రతి సంవత్సరం మన దేశం ముందుకెళ్తుందంటే దాంట్లో గురువుల పాత్ర ప్రతి దగ్గర ఎంతో ప్రత్యేక కీలకం. ప్రతి కొత్త విషయాన్ని తెలిపే ప్రతి ఒక్కరు కూడా గురువర్యులే, ఏ రంగంలో అయినా కావచ్చు. అలాంటి గురువులందరికీ ప్రత్యేకంగా ఈరోజు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిచ్చెన మీద అందరూ ఎక్కి వెళ్తుంటారు కానీ నిచ్చెన భరిస్తాను. అందువల్ల మీకు తల్లిదండ్రుల తర్వాత గురువులకి ప్రత్యేక స్థానం ఇచ్చారు. అది అనుకున్న ప్రాముఖ్యత. ఒకరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వాతంత్రం ముందు అడిగారంటే, ఒక విలేకరు అడిగితే, అయ్యా మీరు ఏం పదవి తీసుకుంటారు, ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారా, ఫైనాన్స్ తీసుకుంటారా, రెవెన్యూ తీసుకుంటారంటే, నాకు అవన్నీ ఎందుకండి, నేను టీచర్ని, వాళ్ళందరూ తయారు చేసి నేను అలాంటి పోస్ట్ నాకుందని గర్వంగా చెప్పింది.
బిఫోర్ ఇండిపెండెన్స్ డే. అంటే మేము ఈరోజు ఇట్లా ఉన్నామంటే దానికి కారణం మీరే. రెండవ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆ కాలంలో అందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటుంటే ఆయన ఒక విద్యావేత్తగా భారతరత్న అవార్డు గ్రహీతగా ఉంటే ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన ఒక తత్వవేత్త, అన్నింటిలో ముందుంటాడు కాబట్టి గురువు సంబంధించి ఈరోజు మన గురువు పూజోత్సవం దినంగా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఆ రోజు డిసైడ్ అయిన తర్వాత ఈరోజు అదే విధంగా కూడా మనం భారతదేశం వ్యాప్తం కూడా చేస్తున్నాం. కాకుండా అంటే అన్ని రోజులు పూజిస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క మనిషి తాలూకా వాళ్ళ గురువుల్ని, అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి అందరూ గురువులందరినీ కూడా ఈరోజు పూజించుకోవడం అనేది ఎంతో అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే సుమారుగా భారతదేశంలో 150 కోట్ల పైచిలుకున్నటువంటి జనాభాలో సుమారుగా 65 నుంచి 70 కోట్ల జనాభా 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. కనుక దీని అంతటిని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే వచ్చే 2-3 తరాల్లో అంటే నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఏదైతే ఈ యంగ్ పాపులేషన్ లెస్ దాన్ 25 ఇయర్స్ ఉందో వాళ్ళు సమాజానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దటమే మన దేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్.